ఆంగ్లేయులు 200 ఏళ్ల పాటు ప్రపంచం మీద పడి వనరుల దోపిడీ చేశారు. భారత్తో పాటు ఆఫ్రికా దేశాల నుంచి టన్నుల కొద్దీ బంగారం బ్రిటన్ పట్టుకుపోయారు. భారతీయ రాజుల నుంచి వెలకట్టలేని వజ్ర వైడూర్యాలను దోచుకువెళ్లారు. అలా దోపిడీ చేసిన బంగారం లండన్లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో గుట్టలు గుట్టలుగా ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లోని గోల్డ్ వాల్ట్ ప్రపంచంలోని అతిపెద్ద ఖజానాలలో ఒకటి. ఇందులో ఉన్న 4 లక్షల బంగారు కడ్డీల విలువే $400 బిలియన్ పైగా ఉంటుంది. ఇంకా వివిధ రూపాలలో ఇక్కడ బంగారం పోగుబడి ఉంది. న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ తర్వాత ఇదే అతిపెద్ద గోల్డ్ రిజర్వ్. ఈ బ్యాంకు కింద ఉన్న 9 ఖజానాలలో ఈ నిల్వలున్నాయి. ఇందులో విదేశీ ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థలకు చెందిన గోల్డ్ కూడా ఉంటుంది. చాలా దేశాలు భద్రతా దృష్ట్యా తమ సొత్తును ఇందులో దాస్తాయి. ఈ ఖజానా భూమి మీద గల అత్యంత భద్రమైన ప్రదేశాలలో ఒకటి. బాంబ్ ప్రూఫ్ డోర్లతో పాటు వాయిస్ రికగ్నిషన్ సిస్టంతో భద్రత పటిష్టంగా ఉంటుంది. చాలా కొద్ది మందికే దీని యాక్సెస్ ఉంటుంది. 3 ఫూట్ లాంగ్ కీస్ ద్వారా మాత్రమే దీని తాళాలు తెరుచుకుంటాయి. ఇదిలా ఉంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఖాతా నుండి కొంత బంగారాన్ని తిరిగి భారతదేశానికి తీసుకొచ్చింది.